ఒక విల్లాలో శిల్ప మరియు సుధీర్ తమ కూతురైన నిత్యతో కలిసి నివసిస్తున్నారు. నిత్య రోజు తన బొమ్మలతో ఆడుకునేది. నిత్యకి చాలా బొమ్మలుండేవి. నిత్య వాళ్ళ తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినందున చాలా బిజీగా ఉండేవారు. నిత్యతో ఎప్పుడూ ప్రేమగా ఉండేవారు కాదు. ఒకరోజు నిత్య ఏడుస్తూ తన తల్లి దగ్గరకు వెళ్ళింది. నిత్య ఏడవడం చూసి తల్లి దగ్గరకు తీసుకొని ఏమైందమ్మా అని అడిగింది. నిత్య ఏడుస్తూ, అమ్మా నాకు బొమ్మలు వద్దు, నాకు మీరే కావాలి అని అనింది. శిల్ప నిత్యాని దగ్గరకు తీసుకుని, సారీ అమ్మా, ఇంకెప్పుడు ఇలా జరగదు అని చెప్పి కౌగిలించుకుంది. ఆ తర్వాత నుంచి శిల్పకు ఎన్ని పనులున్నా నిత్యతో ప్రేమగా కాసేపు గడిపేది. ఇది చూస్తున్న సుధీర్ తన ప్రవర్తన మార్చుకొని నిత్యతో సమయం గడిపేవారు. ఆ తర్వాత నుంచి వారి కుటుంబం చాలా సంతోషంగా ఉండసాగింది.